టెలిస్కోప్‌ని కనుగొన్నప్పటి నుంచి కూడా మనుషులకి ఒకటైతే బాగా నచ్చుతోంది. అదేంటంటే మన గ్రహాలు కాకుండా వేరే గ్రహాలు. వేరే గ్రహాలకు చెందిన పరిశోధనలు అనగానే మనకందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? మార్స్. మార్స్ మీద జీవం ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ఎన్నో పరిశోధనలైతే చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న మొత్తం అన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మన భూమి తర్వాత మనం అత్యంత ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేసిన సోలార్ సిస్టమ్‌లోని ప్లానెట్ ఏదంటే మార్సే అది. ఈ మార్స్ మీద ఇప్పటికే చాలా ఆపరేషనల్ ఆర్బిటర్స్ ఉన్నాయి, అలాగే ల్యాండర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరు వేరు దేశాల నుంచి ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఇంకా మనకి చాలా రకాల డీటెయిల్స్ని అయితే అందజేస్తున్నాయి. కోర్స్ వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవి మార్స్ మీద చాలా వరకు ఎక్స్ప్లోరింగ్స్ అయితే చేస్తూ ఉన్నాయి. సో మార్స్కి సంబంధించిన ఎన్నో విషయాలను అయితే మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలామంది యొక్క మైండ్లో ఉన్న పాయింట్ ఏంటంటే మార్స్ మీదకి మనుషులు వెళ్ళడం అవుతుందా? మనుషులు మార్స్ మీదకి ట్రావెలింగ్ అనేది చేసి అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండి తిరిగి రావడం అనేది సాధ్యమవుతుందా? పెద్ద పెద్ద కంపెనీలు చాలా మంది రీసెర్చర్లు అది సాధ్యమే అని చెప్పేస్తున్నారు. చాలా ఈజీగా మనుషులు వెళ్ళి వచ్చేయచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ మార్స్ మీదకి మనం జర్నీ చేయడానికి సుమారుగా 6 నుంచి 9 నెలల సమయం అయితే పడుతుంది. సో వెళ్ళాలి, రావాలి అండ్ మళ్ళీ అక్కడ ఒక 18 నెలల పాటు స్టే చేయాలి అంటే మాత్రం మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మార్స్ మీదకి వెళ్ళడం అనేది అంత ఈజీ అనేది కాదు అని తెలియజేయడానికి ఒక 4 రీజన్స్ అయితే చెప్పబోతున్నా. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, అయనైజ్డ్ రేడియేషన్. యాక్చువల్గా భూమి నుంచి మనం వేరే గ్రహాలకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఎదురయ్యే ఆబ్స్టికల్స్లో ఈ రేడియేషన్ కూడా ఉంటుంది. స్పేస్ అనేది ఎంటీది ఏమీ కాదు. అది చూడడానికి ఎంటీగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో చాలా ఎనర్జెటిక్ పార్టికల్స్ ఉంటాయి. అండ్ అందులో వేరు రకాల హార్మ్లెస్ కూడా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. కొన్ని టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా కొన్ని మనకేమీ డ్యామేజ్ చేయవు, కానీ కొన్ని మాత్రం మనుషుల్ని చంపేసేంత ప్రమాదకరంగా ఉంటాయి. బేసిక్గా చాలా రకాల రేడియేషన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రేడియేషన్స్ని మాత్రం మనం బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాలక్టిక్ కాస్మిక్ రేడియేషన్, దీన్ని జీసీఆర్ అంటారు షార్ట్కట్లో. రెండోది కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, దీన్ని సిఎంఏ అని పిలుస్తూ ఉంటారు. ఇవి సూర్యుడి నుంచి వస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా అయనైజ్డ్ రేడియేషన్సే. అంటే ఒక వాటిలో చెప్పాలంటే అటామిక్ న్యూక్లియై అండ్ వాటి లోపల ఎలక్ట్రాన్స్ అనేవి స్ట్రిప్ అయిపోయి ఉంటాయి. సో అవి ఖచ్చితంగా మన మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే భూమి మీద ఉన్నప్పుడు మనకి ఈ ఎనర్జెటిక్ పార్టికల్స్ నుంచి మన అట్మాస్ఫియర్ కాపాడుతూ ఉంటుంది. అంటే మ్యాగ్నెటోస్ఫియర్ కావచ్చు అండ్ సోలార్ విండ్స్ కూడా అప్పుడప్పుడు వీటి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకు కూడా దీని కారణంగా పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది కూడా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి దానికి కూడా భూమి కారణంగా కొంత ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అయితే వన్స్ ఎప్పుడైతే మనం మన యొక్క అట్మాస్ఫియర్ని, మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దాటేస్తామో జీసీఆర్ నుంచి, సిఎంఏ నుంచి మనకి చాలా తక్కువ ప్రొడక్షన్ మాత్రమే దక్కుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఊహించని సంఘటనలు కూడా ఎదురవ్వచ్చు. అంటే వాటి నుంచి కొంచెం ఎక్కువ స్థాయిలో రేడియేషన్ లెవెల్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు. సో అప్పుడు మనకి ఆ రేడియేషన్ డోసెస్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. సో అప్పుడు మనమే కాదు, మన ఎలక్ట్రానిక్స్ కూడా డ్యామేజ్ అయిపోవచ్చు. అండ్ మన స్పేస్ క్రాఫ్ట్లోని స్ట్రక్చరల్ మెటీరియల్స్ కూడా పూర్తిగా ఇబ్బందికి గురవ్వచ్చు. అండ్ మీకు విషయం తెలుసా, అపోలో ఆస్ట్రోనాట్స్ ఎవరైతే లూనార్ మిషన్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా సస్టైన్డ్ సెల్యులర్ డ్యామేజ్ని, విజన్ ప్రాబ్లమ్స్ని అండ్ అంతేకాకుండా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయడం జరిగింది. అండ్ నార్మల్ పీపుల్కి కార్డియోవాస్కులర్ కాజెస్ కారణంగా మరణం అనేది సంభవించడం అనేది కేవలం 9% మాత్రమే ఉంటే ఈ అపోలో మిషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 43% ఉందంట. దీనికి అందరికీ కూడా కారణం వాళ్ళు మన యొక్క అట్మాస్ఫియర్ని దాటి వెళ్ళడమే. అండ్ ఆ నార్మల్ పీపుల్ అంటే ఏదో మనలాంటి వాళ్ళు కూడా అనుకోవద్దు. ఎగరని ఆస్ట్రోనాట్స్ అంటే ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్ని దాటి వెళ్ళని ఆస్ట్రోనాట్స్తో కంపేర్ చేసినట్టయితే వాళ్ళకి 9% ఉంటే అట్మాస్ఫియర్ని దాటిన వాళ్ళకి 43% ఉంది. అలాగే ఐఎస్ఎస్ ఆస్ట్రోనాట్స్లో కూడా డెత్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది.
నార్మల్ ఆస్ట్రోనాట్స్తో పోల్చినట్టయితే వాళ్ళకి 11% ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా బెటర్ అని చెప్పుకోవాలి. 43 ఎక్కడ, 11 ఎక్కడ. వీళ్ళకి ఇంత బెటర్ ఎందుకు అంటే వీళ్ళ యొక్క లైఫ్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎక్సోమాస్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ అండ్ ద మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ వీళ్ళు చేసిన స్టడీస్లో మనకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే మనుషులు భూమి మీద ఉన్నప్పటికంటే మార్స్ మిషన్లో మార్స్ మీదకి చేరుకుంటున్న టైంలో 300 రెట్లు ఎక్కువగా ఈ రేడియేషన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. సో ఇంత భారీ స్థాయిలో అయనైజ్డ్ రేడియేషన్కి మనం అటాక్ అవ్వడం అనేది నిజంగా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. సో భవిష్యత్తులో మనకి లివర్, కొలెస్ట్రాల్, ఇంటెస్టినల్, లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనుషులు ఎవరైతే మార్స్ మీదకి వెళతారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఒకటి వాళ్ళు సేఫ్గా భూమి మీద తిరిగి వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువ కాలం బ్రతకరు, చచ్చిపోతారు. నెంబర్ 2, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్. యాక్చువల్గా హ్యూమన్స్ మార్స్ మీదకి వెళ్ళాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని రోజులు ట్రావెల్ చేయాలి, ఎన్ని రోజులు అక్కడ స్టే చేయాలి, ఎన్ని రోజులు రిటర్న్ రావాలనుకుంటారో దానికి అందరికీ కూడా కావాల్సిన వాటర్ని, ఫుడ్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇటు ఒక 9 months, అటు ఒక 9 months జర్నీ, మధ్యలో ఒక 18 months అక్కడే స్టేయింగ్ అనుకుంటే కనీసం 3 ఏళ్లకు సరిపడా మొత్తం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని కూడా, అన్ని రకాల వాటర్ ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో ఫుడ్ని, వాటర్ని ఒక స్పేస్ క్రాఫ్ట్లో తీసుకుని వెళ్ళాలి మార్స్ మిషన్ని ఫినిష్ చేయాలి అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతూ ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఎంతమంది వెళ్తున్నారు, అండ్ వాళ్ళతో పాటుగా ఎంతమంది క్రూ ఉంటున్నారు, అండ్ ఈ మిషన్ ఎప్పుడు లాంచ్ అయింది, వాటి యొక్క ట్రాజెక్టరీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆ టైంలో. అండ్ ఇంకోటి ఏంటంటే అది ల్యాండ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటోంది, అండ్ ఈ టైంలో వాళ్ళు ఎంత మొత్తంలో ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ హ్యూమన్ వేస్ట్ని ఎలా రీసైకిల్ చేస్తారు, ఎంతవరకు రీసైకిల్ చేస్తారు, ఇలా అన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ వేస్ట్ అంటే కేవలం యూరిన్ మాత్రమే కాదు, స్వెట్, మాయిశ్చర్, వీటన్నిటిని కూడా హ్యూమన్ వేస్ట్ కానీ పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. ఒక గ్యాలన్ వాటర్ 8.34 pounds బరువు ఉంటుంది, అంటే అది చాలా హెవీ. సో నాసా యొక్క అంచనా ఏంటంటే ఒక 4 క్రూ మెంబర్స్ కనుక 3 ఏళ్ల పాటు మార్స్ మీదకి రౌండ్ ట్రిప్కి వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం 10 నుంచి 15 టన్నుల వాటర్ అనేది అవసరం అవుతుంది. అండ్ అది కూడా కేవలం తాగడానికి మాత్రమే. ఒకవేళ రీసైక్లింగ్ కనుక లేకపోయినట్టయితే ఐఎస్ఎస్ క్రూ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. 93% ఆఫ్ వేస్ట్ వాటర్ను వాళ్ళు రీసైకిల్ చేయగలుగుతున్నారు. ఒకవేళ ఇది సాధ్యం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎన్నో టన్నుల వాటర్ అయితే అవసరం అవుతుంది మార్స్ మీద ప్రయాణించే వాళ్ళకి. అండ్ దీని కారణంగా మిషన్ కాస్ట్ కూడా బాగా ఎక్కువైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ వల్ల మనకి మరొక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే ఈ వాటర్ అనేది రేడియేషన్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది డబల్ డ్యూటీ కూడా చేస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా మనం మార్స్ మీద ప్రయాణించేటప్పుడు అవసరం అవుతుంది మనకి. ఈ వాటర్ అనేది మన యొక్క శరీరంలో ఎంత ఎక్కువ ఉన్నా, లేదంటే మన యొక్క స్పేస్ క్రాఫ్ట్ మీద ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనకి రేడియేషన్ నుంచి ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా వాటర్ యొక్క యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫుడ్తో పాటుగా వాళ్ళు వాటర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఐఎస్ఎస్ ఆస్ట్రోనాట్స్ ప్రజెంట్ అయితే ఒక రోజుకి 1.83 pounds అంటే 0.83 kgs ఫుడ్ సప్లైస్ని ఒక రోజు తింటున్నారంట. సో మినిమం ప్యాకింగ్తో అది కూడా. అండ్ 18 నెలల పాటు ఒకవేళ ఇదే టైప్లో ఫుడ్ని కనుక మనం సప్లై చేయాలంటే కనీసం మనం డబల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని సప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ని కూడా వాళ్ళు తినలేకపోవచ్చు, కొన్ని మధ్యలోనే పాడైపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క ఫీజెస్ని కూడా వాళ్ళు రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటిని ఎడిబుల్ సాయిల్స్గా మార్చాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఒక స్టడీలో ఏమని తెలిసిందంటే వాళ్ళ యొక్క ఫీజెస్ని మ్యార్మైట్ లాంటి ఒక వ్యాగిలీ సబ్స్టాన్స్ లాగా మార్చొచ్చని అయితే తెలిసిందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ క్రూ మెంబర్స్ మార్స్ మీద ల్యాండ్ అయ్యి అక్కడ వాటర్ యొక్క సోర్సెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని మేబీ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని తీయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మార్స్ అనేది కంప్లీట్గా రెడ్ ప్లానెట్. ఒకప్పుడు మేబీ అక్కడ వాటర్ ఉండేవేమో, కానీ ఇప్పుడు ఎక్కడో భూమి కింద బాగా లోతుల్లో గడ్డగట్టుకుపోయి ఉండొచ్చు. వాటిని బయటికి తీయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అండ్ తీసినా కూడా వాటిని ప్యూరిఫికేషన్ చేయడం కూడా అంత ఈజీ ఏమీ కాదు. సో ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడైతే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మొత్తం అంతా కూడా మనం ఎక్కడి నుంచే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ కొంతమంది ఏమంటారంటే మార్స్ మీద కూడా మనం మొక్కల్ని పెంచడానికి అయితే ప్రయోగాలు చేయొచ్చు, మార్స్ మీద కూడా మనం పంటలు పండించవచ్చు అని అయితే అంటున్నారు, ఎడిబుల్ ప్లాంట్స్ని. సో చూడాలి మరి. సో ఫుడ్ అయినా వాటర్ని చాలా హెవీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మెయిన్ ప్రాబ్లం వచ్చి షెల్టర్. మనం అక్కడ దిగిన తర్వాత మనకు ఖచ్చితంగా ఒక షెల్టర్ అయితే అవసరం అవుతూ ఉంటుంది. అండ్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మార్స్ మీద పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. అండ్ అప్పటికే మనం 9 నెలల పాటు జీరో గ్రావిటీలో స్పేస్ క్రాఫ్ట్లో ట్రావెల్ చేసి వెళ్ళాం. సో ఖచ్చితంగా మనకైతే ఒక షెల్టర్ కావాలి రెస్ట్ తీసుకోవడానికి. అది లేదంటే చచ్చిపోతాం అక్కడే.
అయితే నాసా వాళ్ళు ఏంటో ఆల్రెడీ కొన్ని కంటెస్ట్లు పెట్టారు లైట్ వెయిట్ ఇన్ఫ్లేటబుల్ షెల్టర్ డిజైన్స్ కోసం, అండ్ కొన్ని వచ్చాయి, బట్ అవన్నీ కూడా ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాయి. సో ఇంకా పాసిబిలిటీస్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. ఈ షెల్టర్స్ని అక్కడికి పంపి వీళ్ళందరినీ కూడా అక్కడే నివసించేలా చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి, అండ్ ఆస్ట్రోనాట్స్కి కూడా మొత్తం అన్ని రకాల కనెక్షన్స్ అయితే ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఇవి కూడా పరిశోధనల దశలోనే ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో వీటి మీద పరిశోధన చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, సైకలాజికల్ అండ్ బయోలాజికల్ డీజనరేషన్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్. ఓకే, మనం ఏవో దారుణమైన పరిస్థితులన్నింటినీ కూడా ఫేస్ చేసుకుంటూ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ నుంచి కూడా తప్పించుకుంటూ వాటన్నిటికీ కూడా అడాప్ట్ అయిపోయి ఏదో బాధలు పడి మార్స్ మీదకైతే చేరుకున్నాం అనుకుందాం. కానీ అప్పుడు మనకి ఫిజికల్ ట్రీట్మెంట్ ఎలాగా? ఇప్పుడు ఐఎస్ఎస్ ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఐఎస్ఎస్లో కొన్నాళ్ల పాటు ఉండి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళందరూ కూడా రీఎంట్రీ క్యాప్సిల్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిసేపు రీహాబిలేషన్ అనేది ఇస్తారు, అండ్ కొంతమంది అయితే 6 నెలలు కూడా తీసుకుంటారంట మొత్తం రికవర్ అవ్వడానికి. స్కాట్ కెల్లీ అనే ఒక వ్యక్తి 340 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపాడు. సో అతను తిరిగి భూమి మీదకి వచ్చి నార్మల్ అవ్వడానికి 8 నెలల టైం అయితే పట్టిందంట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతటి క్రిటికల్ సిచ్యువేషన్స్ మధ్య మనం ఉండాల్సి ఉంటుందో. అండ్ అతనికి కూడా చాలా బాధగా అనిపించేదంట అక్కడ ఉండడానికి, ఎందుకంటే ఫస్ట్లో బాగానే ఉండేది కానీ తర్వాత మాత్రం పరిస్థితులు చాలా వరస్ట్గా అనిపించేవి. వాళ్ళకి బోన్ లాస్ ఎక్కువ జరుగుతూ ఉండేది, మజిల్ అట్రోఫీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి, ఎందుకంటే వాళ్ళ ఐఎస్ఎస్లో కూడా మైక్రోగ్రావిటీలోనే కదా ఉండేది. సో అందువలన వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అండ్ వాళ్ళు ఉండేది కూడా ఏదో పెద్ద క్యాప్సూల్స్లో ఏమీ కాదు, చాలా చిన్న క్యాప్సూల్స్లో ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా క్రాంప్డ్ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఆస్ట్రోనాట్స్కి అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకి వాళ్ళ బోన్ లాస్ అనేది కనిపించిందంట ఆ మైక్రో మరియు జీరో గ్రావిటీ అట్మాస్ఫియర్స్ కారణంగా. అలాగే క్రానిక్ టిష్యూ ఇన్ఫ్లమేషన్, హైపర్ యాక్టివ్ ప్రాబ్లమ్స్, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్, విజువల్ ఇంపైర్మెంట్, స్కిన్ థికనింగ్, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయంట. అండ్ కొన్ని బ్లడ్ విజిల్స్ కూడా బాగా థిక్గా మారిపోతాయి. ఆ తర్వాత మన బ్రెయిన్లోకి బ్లడ్ ఫ్లో అనేది కూడా కంప్లీట్గా ఆగిపోతుంది. ఆ తర్వాత కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాగ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట వాళ్ళకి. ఈవెన్ వాళ్ళ యొక్క డిఎన్ఏ సిస్టమ్ కూడా చాలా వరకు దెబ్బతింటుందంట కూడా. అండ్ స్లీప్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయంట. సో ఐఎస్ఎస్లో ఉన్న వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మార్స్ మీదకి వెళ్ళేటప్పుడు మన పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా మనకు కూడా ట్రీట్మెంట్ అయితే అవసరం. ఇంకోటి ఏంటంటే మార్స్ మీద సమయం అనేది మన భూమితో పోల్చినట్టయితే 40 నిమిషాలు ఎక్కువగా ఉంటుంది. అంటే మన యొక్క బయోలాజికల్ రిథమ్స్ కూడా కంప్లీట్గా మారిపోతాయి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క డే లైఫ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ తిరిగి మనం అక్కడ నుంచి భూమి మీదకి వచ్చామనుకోండి, అప్పుడు మనకి దానికి సెట్ అవ్వడానికి చాలా టైం తీసేసుకుంటుంది. అండ్ ఆల్రెడీ భూమి మీద మనం గడిపి వెళుతూ ఉంటాం కాబట్టి అక్కడ మనకి అది అలవాటు కాకపోవచ్చు. ఒకవేళ అలవాటు అయినా మళ్ళీ తిరిగి వచ్చాక భూమి మీదకి మనకు హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, సైకోసిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో సైకలాజికల్గా, బయలాజికల్గా మనకి చాలా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ మైక్రోగ్రావిటీ కారణంగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని మనం ప్రిడిక్ట్ చేయలేం కూడా. 3 ఏళ్ల పాటు ఐఎస్ఎస్ లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఉండడం అంటే, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ఎస్ కూడా కాదు, ఐఎస్ఎస్ అయినా కూడా భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరిధిలోనే ఉంటుంది. బట్ మనం ఇప్పుడు వెళ్ళే మార్స్ కూడా అలా కాదు, మనం భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరిధిలో ఉండము. సో అది ఇంకా దారుణంగా ఉంటుంది మన పరిస్థితి. సో భూమి మీదకి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ కూడా చాలా ప్రాబ్లము మార్స్ మీద నుంచి మళ్ళీ భూమి మీదకి మెసేజ్లు పంపడం అంటే. సో మెడికల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇమీడియట్గా తీసుకోవడం కూడా కొంచెం కష్టమైన పని. సో ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఒక ఫిజిషియన్ కూడా ఉండాలి, ఒక ట్రైన్డ్ పర్సన్ కూడా ఉండాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే సర్జరీలు కూడా చేయగలగాలి. అవన్నీ చేయాలంటే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదొక సమస్య. ఆ తర్వాత ఒకవేళ ఆస్ట్రోనాట్ ఎవరైనా సరే అంతరిక్షంలో ఉన్నప్పుడు చనిపోయారంటే అతని బాడీని ఎలా ప్రిజర్వ్ చేయాలి, లేదంటే ఎలా డిస్పోజ్ చేయాలి, వీటన్నిటికి సంబంధించిన కూడా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నెంబర్ 4, ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనే బేసిక్గా ఒక పెద్ద పెట్రీ డిష్ లాంటిది. ఎందుకంటే దాని నుంచి చాలా వరకు బ్యాక్టీరియాలు, వైరస్లు బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ చాలామంది దీన్ని ఫన్నీ అనుకుంటారు కానీ అదొక సీల్డ్ ఎన్విరాన్మెంట్ అనుకుంటారు. కానీ అక్కడ ఎయిర్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. సో ఆస్ట్రోనాట్స్ భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా అక్కడ ఆస్ట్రోనాట్స్ నుంచి స్పేస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఖచ్చితంగా స్పేస్లో ఉన్న మిగతా వాటికి కూడా మనం జబ్బులను అంటించిన వాళ్ళమే అవుతాం. బేసిక్గా భూమి మీద కూడా మనం చాలా చోట్ల మన యొక్క వ్యాధులను అయితే మనం స్ప్రెడ్ చేస్తున్నాం. అంటే హాస్పిటల్స్లో, నర్సింగ్ హోమ్స్లో, ఏరోప్లేన్స్లో, ఎయిర్పోర్ట్స్లో, ఆ తర్వాత కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్లో మోడర్న్గా ఉంటాయి కదా వాటిలో, కంటైనర్స్లో, రెస్పిరేటరీ లేదంటే ఇంటెస్టినల్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చాలా వేగంగా వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ స్నీజింగ్, కఫింగ్, డయేరియా ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఇవి సిచ్యువేషన్ మరింత వరస్ట్గా మారుస్తూ ఉంటాయి. క్యాండిడా ఆరస్ అని ఒక ఫంగస్ ఉంది. అదేంటంటే
హాస్పిటల్స్లో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది అది. అండ్ కొన్ని పర్టికులర్ గ్రూప్స్ ప్రాంతంలో కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీని మోర్టాలిటీ రేట్ కూడా ఆల్మోస్ట్ 50% అంట. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు ఇది సోకిన వాళ్ళలో. సో దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమే. అండ్ రీసెంట్గా ఒక పేషెంట్ అయితే హాస్పిటల్స్లోనే చనిపోవడం జరిగింది. అండ్ అతను చనిపోయిన ఆ రూమ్ మొత్తాన్ని కంప్లీట్గా వారం పాటు సీల్ చేసేసి ఆ తర్వాత కొన్ని స్ప్రేస్ అనేవి చేసి ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ కెమికల్స్తో మొత్తం ఆ రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసి అప్పుడు మాత్రమే ఆ రూమ్ను మళ్ళీ వేరే వాళ్ళకి అలాట్ చేశారు. సో అంతటి దారుణమైన పరిస్థితులు అనేవి స్పేస్లో కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి మన కారణంగా. అండ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నట్టయితే అవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సేమ్ ఇదే ఫంగస్ ఐఎస్ఎస్లో కూడా కనబడింది. ఆస్ట్రోనాట్స్ తీసుకెళ్లారంట అక్కడ దాకా దాన్ని. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, చాలా వరకు స్టెరిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కంటామినేట్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మన యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేరే ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్తో, ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ బాడీస్తో కాంటాక్ట్ అవ్వకూడదు. సో మార్స్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైనా కూడా ఎక్స్ట్రీమ్ స్టెరిలైజేషన్ కలిగి ఉండాలి. స్పేస్ సూట్స్తో సహా మొత్తం అన్నింటినీ కూడా స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం ప్రాబ్లమే అని చెప్పుకోవాలి. సో ఇంకా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి, బట్ ఈ 4 మాత్రం చాలా మెయిన్ సమస్యలు. ఈ 4 సమస్యల్ని అధిగమించడం అనేది అంత ఈజీగా జరిగేదైతే కాదు. మార్స్ మీదకి వెళ్ళడం అనేది వాళ్ళు చెబుతున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టమైన పని. వీటన్నిటిని కూడా దాటుకొని మనం ముందుకెళ్ళాలంటే. సో గైస్ చూశారు కదా, ఇది మార్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.